హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏది నిజమైన ప్రేమ, ఏది కపటమైన ప్రేమ తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం. చిన్నప్పటి నుంచి పెద్ద చదువులు చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడేంత వరకు మన తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు వేసుకొని వాళ్ళు తినకపోయినా మన కోసం కష్టపడి మనల్ని ఒక స్థాయి తీసుకొచ్చేంత వరకు చాలా కష్టపడతారు. అంతేగాని నేను ప్రేమించిన అమ్మాయి కష్టపడదు, నేను ప్రేమించిన అబ్బాయి కష్టపడదు, గుర్తించగలరు. నేను ఒక చిన్న విషయం చెప్పి ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తాను ముందున్న వీడియోలో. ఒక పావురంతో జత కలిసి జీవిస్తున్నప్పుడు అలా నెలల తరబడి, రోజుల తరబడి, గంటల తరబడి మాట్లాడుకొని కొన్ని రోజులు, నెలలు అట్లా అయిపోయినాయి. సడన్గా పావురం కనిపించలేదు. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో, అసలు ఏంటి సంగతి, ఆడ చెట్టు ఎక్కింది, పట్టెక్కింది, ఎక్కడ కూడా కనిపించలేదు. చివరికి ఒక దిక్కడ సమయపడింది, ఏడ్చింది, బాధతో ఉంది. ఆ బాధ తీరేలోపే మరొక పక్షి వచ్చి, అది ఏదైనా కావచ్చు, నాతో స్నేహం చెయ్యి, చచ్చిపోయింది కదంటే, నేను జీవించిన నాళ్ళు దాంతో ఎన్నో కళ్ళు కన్నాను, జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాను. కానీ ఈరోజు అది లేదు. అయినప్పటికీ తన జ్ఞాపకాలతో నేను ఉన్నాను తప్ప మరొక దానితో తిరగటం కానీ, మరొక వాడితో ఉండటం కానీ నేను ఇష్టపడను. అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అలాంటి జీవితం నాది తప్ప మరొక దాంట్లో తిరిగే అంత నీచమైన గుణం నాది కాదని తగేసి చెప్పింది. మీకు అర్థమైంది అనుకుంటా, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను. ప్రేమించడం తప్పు కాదు, కానీ మోసపోకూడదు. వ్యక్తిని ప్రేమించి మరొక వ్యక్తితో వ్యవహారం నడపడం అనేది తప్పు. నీ కాళ్ళ మీద నిలబడు, తల్లిదండ్రులు ఒప్పించి హ్యాపీగా వివాహం చేసుకో. అంతేగాని వీటితో కొన్ని రోజులు, వాటితో కొన్ని రోజులు, దాన్ని పెద్దవాళ్ళు కూడా అంటారు, నువ్వు చేసే సంసారం కదరా చెప్పని అర్థమైంది ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మనకు గుర్తించి ఎవరిని మోసం చేసుకోవద్దు. ముందున్న వీడియోలో ఆ వ్యక్తి గురించి పరిచయం చేస్తాను కదా, చాలా బాధపడుతున్నాడు. అమ్మాయిని ఇష్టపడ్డాడు, అమ్మాయి కోసం మంచి ఒకటి గిఫ్ట్ తీసుకెళ్ళాలనుకున్నాను. కానీ ఆ పార్కులో చూడగానే గుండె బద్దలైపోయి ఏడుస్తూ మరి విషయం తెలియజేస్తున్నాడు. చూడండి, నవ్వే విషయం కాదు. కింద విషయాన్ని బట్టి కామెంట్ చేయండి. లైక్స్ కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్ కోసం నేను వీడియో చేయట్లేదు. ఆ అబ్బాయికి జరిగిన అన్యాయం మీకు గుర్తించి జాగ్రత్త పడతారని ఎవరిని నమ్మొద్దని చెప్తున్నాడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. చెప్తున్నా, మీరు మాత్రం ఏ అమ్మాయిని కూడా లవ్ చేయకండి ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఫిబ్రవరి 14th రోజు, వ్యాలంటైన్స్ రోజు నా లవర్ కి ఐఫోన్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి దగ్గర ఒక 1.5 lakh రూపీస్ దాపడుకున్నా ఫ్రెండ్స్. దాపడుకున్నాక ఈ రోజు కృష్ణకాంత్ పార్క్ రివ్యూ చెప్తామని వచ్చిన ఫ్రెండ్స్. రివ్యూ చెప్తామని వస్తే నా లవర్ వేరే వంతో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పార్కులనే ఉంది ఫ్రెండ్స్, వాళ్ళతో లిప్ లాక్ లో పండిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఏడుపు వస్తుంది. ఇంకా కూడా నాకు ఫస్ట్ కొంచెం లోపల సంతోషం ఉంది, ఎందుకంటే ఐఫోన్ మిగిలిందని. కానీ మస్తు బాగా